నమస్తే, వెల్కమ్ టు 60 Minutes సువర్ణ బులెటిన్ డీటెయిల్స్ చూస్తే ఏపీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2 రోజుల పాటు పర్యటిస్తున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి శనివారం రాత్రి 8:30 అమిత్ షా చేరుకున్నారు. 2 రోజుల పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొంటారు. ఈ మేరకు అమిత్ షా బిజీగా ఉండనున్నారు. అమిత్ షా నేడు బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. ఏపీ బీజేపీ కొత్త సారథిపై చర్చించే అవకాశం ఉంది. రైట్, ఇక బీజేపీ ముఖ్య నేత అమిత్ షా నేడు ఏపీలో పర్యటిస్తున్నారు. అలాగే ఈ రోజు బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఏపీ రాష్ట్రానికి రథ సారథి పైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ వేసినటువంటి అడుగులకు కేంద్రం అయితే మాత్రం ఇప్పటికే సహకారం అందిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఏదైతే గత రాత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం కూడా ఆ విందు కార్యక్రమానికి ఏపీ సీఎం డిప్యూటీ సీఎం అయితే మాత్రం ఆహ్వానించారు. ఉండవల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నివాసానికి కూడా రాత్రి 8:30 అయితే మాత్రం అమిత్ షా చేరుకున్నారు. అమిత్ షా చేరుకున్నటువంటి నేపథ్యంలో కూడా కూటమి నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ముందుగా చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఆయన నివాసంలో ఆయనకు ఘన స్వాగతం పలికి అనంతరం కూడా విందు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ రోజు కూడా బూత్ స్థాయిలో అమిత్ షా ఆంధ్రప్రదేశ్ లోనే పర్యటించబోతా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఈ రోజు చంద్రబాబు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అమిత్ షాకు వివరించబోతా ఉన్నారు. అదేవిధంగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ సంబంధించినటువంటి ఫోర్స్ 10వ బెటాలియన్ కార్యాలయం కొత్త క్యాంపస్, అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్ క్యాంపస్ ను కూడా ఈ రోజు అమిత్ షా అయితే మాత్రం గన్నవరం మండలం కొండపావులూరు గ్రామంలో అయితే మాత్రం ప్రారంభించబోతా ఉన్నారు. ఉదయం 11:30 తర్వాత కూడా ఈ యొక్క కార్యక్రమం కూడా జరగబోతా ఉంది. అనంతరం విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించినటువంటి 11,400 కోట్లకు సంబంధించినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటనకు సంబంధించి కూడా అమిత్ షా అయితే మాత్రం ఒక ప్రాధాన్యతకు సంబంధించినటువంటి అంశంపై సుదీర్ఘంగా కూడా ఈ రోజు చర్చించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే అనంతరం అంటే ఈ రోజు ఉదయం 11:30 తర్వాత కూడా మధ్యాహ్నం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలోపేతమే లక్ష్యంగా కూడా ఈ రోజు విజయవాడలో అయితే మాత్రం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ కాబోతా ఉన్నారని కూడా మనకి సమాచారంగా అందుతా ఉంది. మరి అందులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమంలో ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు రాష్ట్రంలో సీనియర్ నేతలుగా ఉన్నటువంటి పలువురు కూడా ఈ రోజు అమిత్ షా సంబంధించినటువంటి యొక్క సమావేశంలో పాల్గొని కొన్ని పార్టీకి సంబంధించిన వ్యవహారాలపై కూడా కీలకంగా చర్చించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి అందులో భాగంగానే రాష్ట్రంలో ఇప్పటికే కూడా భారతీయ జనతా పార్టీ కొంత డీలా పడి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పార్టీకి సంబంధించినటువంటి బలోపేతం ఏ విధంగా చేయాలి, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి బలోపేతం ముందుకి ఏ విధంగా దానిపై కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు అమిత్ షా అయితే మాత్రం ఏపీలో ఉన్నటువంటి బీజేపీ నేతలకు ఒక కీలక దిశానిర్దేశం అయితే మాత్రం చేయనున్నట్టు కూడా మనకి ఇప్పటికీ కూడా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఈ రోజు అమిత్ షా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఇప్పటికే కేంద్రం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విడుదల చేశాయి. మరి అందులో భాగంగానే ఇప్పటికే కూడా ఆయన వెంట ఉన్నటువంటి ప్రభుత్వ చీఫ్ విప్ పంచపతి అనురాధతో పాటు గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావు కూడా ఇప్పటికే అమిత్ షా ఉన్నటువంటి హోటల్ వద్దకు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే అమిత్ షా వెల్కమ్ ఏదైతే ఉందో
ఆ హోటల్ నుంచి కూడా బయలుదేరి మొదటిగా అయితే మాత్రం వెళ్ళబోతా ఉన్నారు. ఏదైతే ఉదయం 11 గంటలన్నరకు కూడా కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో ఉన్నటువంటి కొండపావులూరుకు చేరుకొని ఈ యొక్క 10వ బెటాలియన్ సంబంధించిన క్యాంపు కార్యాలయం తర్వాత కూడా మధ్యాహ్నం 2 గంటలకు కూడా బీజేపీ సంబంధించిన నేతలతో సమావేశమై తిరిగి మరలా సాయంత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి అంశంపై కూడా మాట్లాడి తిరిగి మరలా కూడా ఢిల్లీ వైపు వెళ్ళబోతా ఉన్నారు. మరి ఢిల్లీ వెళ్ళేటప్పుడు కూడా ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్ళే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కూడా చూడొచ్చు మనం రాష్ట్రంలో దాదాపు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు 15,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినప్పుడు నేపథ్యంలో కూడా వాటికి సంబంధించినటువంటి ఆటంకాలు ఎక్కడా కూడా లేకుండా ఆయా సంబంధించిన నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే విధంగా కూడా కృషి చేయాలంటూ ఇప్పటికే చంద్రబాబు చెప్తా ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఇదే అంశాన్ని సుదీర్ఘంగా కూడా బీజేపీ పెద్దకు వివరిస్తా ఉన్నారు. సో మరి ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలన్నిటినీ సుదీర్ఘంగా ఈ రోజు మాట్లాడేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మాట్లాడేటువంటి అనంతరం కూడా కొంత కీలకమైనటువంటి నిర్ణయాలకు ఏపీకి సంబంధించి కూడా అమిత్ షా కొన్ని హామీలు ఇవ్వబోతున్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. మొత్తానికి ఏపీలో అమిత్ షా పర్యటన నేపథ్యంలో కూడా ఇప్పటికే పోలీసు బలగాలు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ప్రతిష్ట చర్యలు చేపడతా ఉన్నారు. మరోపక్క అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే కృష్ణా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా అమిత్ షా షెడ్యూల్ సంబంధించి కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగానే వ్యవహరిస్తా ఉంది. అన్ని ఏర్పాట్లు కూడా చూస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే అమిత్ షా అయితే మాత్రం గన్నవరం కొండవల్లు చేరుకొని అనంతరం అక్కడ కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి మరలా విజయవాడ చేరుకొని అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మొత్తానికి ఏపీ సీఎం చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆహ్వానించినటువంటి నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం ఈ రోజు పూర్తి స్థాయిలో అమిత్ షాకి వీరిరువురు కూడా వివరించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. పవన్, మరి కొత్త సారథిపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరెవరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి? ఖచ్చితంగా కూడా ఇప్పటికే కూడా ఎమ్మెల్సీ మాధవ్, అదేవిధంగా నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఒక నేత, గుంటూరు జిల్లాకు చెందినటువంటి ఒక నేత, ఇలా దాదాపుగా కూడా 5-6 పేర్లు వినిపిస్తా ఉన్నాయి. మొత్తం 8 మంది పేర్లను కూడా ఖరారు చేసే విధంగా కూడా ఇప్పటికే అడుగులైతే మాత్రం ముందుకు వేస్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఈ 8 సంబంధించి కూడా ఎక్కడ ఎవరికి ఏ కేటగిరీ కింద కేటాయించాలి అనేటువంటి దానిపై సంబంధించి కూడా ఈ రోజు కొంత కసరత్తు జరిగేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీ మాధవ్ ఉన్నాడు, అదేవిధంగా గుంటూరు జిల్లాకు చెందినటువంటి కొన్ని కీలక నేతలు కూడా 2-3 ఉన్నారు. కాబట్టి వీరందరినీ సమన్వయం చేయాలి కాబట్టి ముందుగా వారందరితో మాట్లాడేటువంటి అనంతరం కూడా 8 పేర్లను విడుదల చేసే విధంగా కూడా ఇప్పటికే అయితే మాత్రం సమాలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి దీని తర్వాత ఈ రోజు సాయంత్రానికి కూడా ఈ యొక్క పేర్లు అయితే మాత్రం ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.